రాష్ట్రంలో సర్కారు మారిన కాలేజీ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడం వల్ల కళాశాలల్లో సర్టిఫికేట్లను ఇవ్వక విద్యార్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తమవుతుంది. 2014లో కూటమి ప్రభుత్వ హయంలో ఇచ్చిన 72 నెంబర్ జీవో ప్రకారం ఒక త్రైమాసికం దాటిన 45 రోజుల్లోగా ఫీజులు విడుదల చేయాల్సి ఉంది. కానీ 45 నెలలు గడుస్తున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందని పరిస్థితి నెలకొంది. అలాగే రాష్ట్రంలో కూడా జీవో 123 ప్రకారం ఫీజులు కట్టని విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలి, ఇంకా సర్టిఫికేట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ జీవోకి చుక్కెదురై విద్యార్థులను ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యాలు వేధిస్తున్నాయని విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. నమస్తే, కిరణ్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఏబీవీపీ. ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ గారికి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని విడుదల చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సుమారు 5,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. అదేవిధంగా సుమారు 7 లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు కాలేజీలో ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్లు యూనివర్సిటీ గేట్ల దగ్గర ఆగిపోవడం కారణంగా వాళ్ళ యొక్క జాబ్ ప్రాసెస్ కానీ లేకపోతే విదేశ విద్య కానీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఏ విధంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసే వరకు కూడా మా ఈ యొక్క ప్రయత్నం ఆపమని చెప్పి కూడా తెలియజేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ భిక్ష కాదు, విద్యార్థుల హక్కు అని విద్యార్థి నేతలు గుర్తు చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందన్న కోటి ఆశలతో కళాశాలల్లో చేరిన విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మొండి చెయ్యి చూపడం దారుణమనే చెప్పాలి. విద్యార్థులకు అండగా ఉంటారని కోటి ఆశలతో కూటమి పార్టీలకి అధికారాన్ని కట్టబెడితే విద్యార్థులు యువత ఆశలను ముంచేస్తున్నారని విద్యార్థి నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంక్షేమ పథకాల మాదిరిగానే విద్యార్థులు యువత భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని వారు డిమాండ్ చేశారు. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ ప్రకారం డిగ్రీ, పీజీ, ఇతర ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అందరికీ నమస్తే, నితిన్, ఏబీవీపీ విశాఖ జిల్లా కన్వీనర్. ఈరోజు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ప్రకటించక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, ఈ కూటమి నాయకులందరికీ కూడా విద్యార్థులందరి తరపున కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విన్నవించుకుంటుంది. ఏదైతే విడుదల కావాల్సిన 5,800 కోట్ల రూపాయలు ఉన్నాయో అవి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలానే ఏదైతే విద్యార్థులు కాలేజ్ మేనేజ్మెంట్లు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అందక కాలేజీ మేనేజ్మెంట్లు విద్యార్థుల సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళని ఎగ్జామ్లకి అలౌ చేయకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు జిల్లా ఎవరైతే యంత్రాంగం ఉన్నారో కళాశాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే విద్యార్థుల భవిష్యత్తుకు, బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఏబీవీపీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా సెంటర్లలో ఉన్న కలెక్టరేట్లను ముట్టడిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ విశాఖపట్నం శాఖ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ కి వినతి పత్రం అందజేశారు. కళాశాలలో ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వకపోవడం, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. దీంతో ఎంతో మంది విద్యార్థులు ఒత్తిడికి లోనై జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం హయం నుంచి ఇప్పటి వరకు ఫీజు బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. కూటమి హయంలో ఇప్పటి వరకు కేవలం 2 విడతలుగా 1,988 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఫీజు బకాయిలను విడుదల చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు.